హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ వరల్డ్. ఈరోజు డే 12 అనమాట. 5 days ఛాలెంజ్లో నేను ఇయర్ రింగ్స్ మేక్ చేస్తున్నానండి. ఎలా ఉందో చూసి కింద అయితే ఒక కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను డ్రాప్ షేప్లో వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. 4mm కుందన్స్ అండ్ 3mm కుందన్స్ వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఓవెల్ షేప్లో క్లిప్ స్టోన్ తీసుకున్నాను. OHP షీట్, B7000 గ్లూ, స్టిక్ చేయడానికి స్టిక్ పెన్ తీసుకున్నాను. కట్టర్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. OHP షీట్కి నేను B7000 గ్లూ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. కొంచెం ఎప్పుడైనా ఎక్సెస్గానే స్టిక్ చేయండి అండి, లేకపోతే మనకి ఊడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టిక్ చేసుకొని దాన్ని చుట్టూ నేను 3mm వైట్ కలర్ కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నానండి. ఓవెల్ షేప్లో వచ్చేటట్టే చూసుకోవాలి మనం. ఒక టిప్ అయితే మనం ఇప్పుడు నేను కింద ఒక నాప్కిన్ బ్యాక్గ్రౌండ్ లాగా వేసుకొని వైట్ కలర్ స్టిక్ చేస్తున్నాను కదా, దానిపైన మనము కుందన్స్ ఏమన్నా పెడితే అది మనకి కరెక్ట్గా రావట్లేదు అన్నమాట. ఆ క్లాత్కి స్టిక్ అయిపోతున్నాయి. అందుకని నేను OHP షీట్ పైన కుందన్స్ అనేది వేసుకొని స్టిక్ చేస్తున్నానండి. అప్పుడైతే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. తర్వాత వర్క్ అయిపోయినాక కూడా మనకి తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మళ్ళీ నేను కవర్లో వేసుకుంటానికి ఈజీ అయిపోద్ది అనమాట. అందుకని నేను ఇది ఒక టిప్ మీకు చెప్తున్నాను, మీకు యూస్ అయిద్దని చెప్పి. OHP షీటే కాదు, ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. OHP షీట్ అంటే మనకు అంత కనిపించదు కాబట్టి చెప్తున్నాను మీకు. చూసారు కదా, జస్ట్ ఇలా కూడా మనం చిన్న స్టడ్ లాగైనా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం నేను ఎలివేట్ చేస్తున్నాను అంతే. దాని తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకుంటుని స్టిక్ చేస్తున్నాను. ఒక 3 స్టిక్ చేస్తున్నాను. కరెక్ట్గా మనకు షేప్ వచ్చేటట్టు చూసుకోండి. దాని తర్వాత 4mm కుందన్స్ తీసుకొని డ్రాప్ కింద స్టిక్ చేస్తున్నానండి. అదొక డిజైన్ లాగా ఉంటుంది. ఇలా పెడితే బాగాలేదు కదా. అదే మనం ఆ 4mm కుందన్స్ స్టిక్ చేశాక చూడండి, మీకైతే తెలిసిపోయింది ఆ డిఫరెంట్ లుక్ అనేది. సేమ్ అలానే కింద కూడా సేమే అండి. డ్రాప్ షేప్లో 3 కుందన్స్, అలానే 4mm రౌండ్ షేప్లో 2 కుందన్స్ అనేది స్టిక్ చేయాలి. సేమ్ ప్రాసెస్. దాని తర్వాత కటింగ్ వీడియో అనేది కూడా మీకు పెడతానండి, అది చూస్తే అర్థమైపోయిద్ది. దానికి వీడియో అనేది తీయడం కాదు, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, వీడియో అయితే రికార్డ్ చేశాను, చూసేయండి ఆ కటింగ్ ప్రాసెస్ కూడా. నేనైతే మళ్ళీ హీట్ కానీ లేకపోతే మనకు దూస్ స్టిక్ కానీ అదైతే నేను అసలు వాడనండి. అది వాడిన దగ్గర నుంచి నాకు కొంచెం బ్లాక్ షేడ్లో వస్తుంది. అందుకని చెప్పి అది వాడడం తగ్గించాను. కటర్తో మాత్రమే నీట్ ఫినిషింగ్తో నేను కట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇది అయిపోయినాక హ్యాంగింగ్స్ అనేది 3 డిఫరెంట్ వేస్లో అయితే నేను చూపించానండి. మీకు ఏ డిజైన్ అనేది నచ్చింది అనేది అయితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. 3 డిజైన్స్ 1, 2, 3 అని చెప్పి మీకు 1 నచ్చిందా, 2 నచ్చిందా, 3 నచ్చిందా అని అయితే కామెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే ఫస్ట్ది నచ్చింది. సింపుల్గా ఉందండి. ఫస్ట్ అండ్ సెకండ్ అయితే కొంచెం సింపుల్గా ఉంది. దాంట్లో నేను ఫస్టే సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ కూడా బాగానే ఉంది కానీ నాకు కొంచెం హెవీ అనిపించింది. కాకపోతే థర్డ్ అయితే ఫుల్ హెవీ అనిపించేసిందండి. ఇన్ కేస్ ఎవరికైతే
చూస్తారు లాస్ట్ దాకా, వాళ్ళకైతే అర్థమైపోద్దండి నేను దేని గురించి చెప్తున్నాను అనేది. కాబట్టి చూసి నాకు కింద అయితే కామెంట్స్లో చెప్పండి ఏ మోడల్లో మీకు ఈ హ్యాంగింగ్స్ అనేది నచ్చాయి అని చెప్పి. నాకైతే కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తుంది. పర్వాలేదు నా ఆడియన్స్ ఫుల్గా చూస్తున్నారు అని చెప్పి తెలిసిద్ది. మీకు ఏ హ్యాంగింగ్ నచ్చింది అనేది వైట్, రెడ్ ఇలా కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ హ్యాంగింగ్ వైట్ అని చెప్పి, సెకండ్ హ్యాంగింగ్ రెడ్ అని, థర్డ్ ఏమో వైట్ అండ్ రెడ్. అలా నాకైతే కింద కామెంట్స్లో చెప్పండి. తర్వాత మ్యూజిక్ ప్లే అయిపోద్దండి. నెక్స్ట్ 3 minutes వరకు. 6 thread బ్యాంగిల్స్ కావాలి రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తుంటే నాదొక పేజ్ సజెస్ట్ అయితే నేను చేసుకుంటాను. రీజనబుల్ కాస్ట్లో ఉంటాయండి నా దగ్గర ఐటమ్స్ అన్నీ. కాబట్టి ఏయైనా ట్రై చేయండి. నా దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి రిటర్న్ గిఫ్ట్స్ కోసం. కాబట్టి ఒకసారి నా పేజ్ని ఫాలో అవ్వండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నో డ్రాప్. కింద బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.